మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంవత్సరాంతపు రోజున, చివరి రోజున గుడ్ బై చెప్పేటువంటి ఈ దినాన్ని, ఈ ఆఖరి ఆదివారాన్ని మరి మీకు ఒక వర్తమానం అందించాలని నేను శ్రద్ధపడ్డాను. ప్రియులారా, దేవుడు గత కాలమంతా కూడా కాపాడినందుకు దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. గత సంవత్సరం అంతా దేవుడు కాచి భద్రపరిచాడు. మానవుడు 4 రకాలైనటువంటి దృశ్యాలలో సమస్యల్ని, విభిన్న రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాడు. కానీ సమస్య ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, కానీ ఆల్ ఆర్ సేమ్. అందరికీ ఈ రకమైన బాధలు ఉంటాయి. సంవత్సరం పొడుగున జనవరి 1 నుంచి ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఎంతో కృపగలిగిన హస్తాలతో కాపాడాడు. ఈ దినం వాక్యం చెప్పడానికి, ఈ ఆఖరు దినాన్ని నేను చాలా ప్రార్థన చేసి మీ ముందుకు వచ్చిన వాక్యం ఏంటంటే, దేవుడు ఒక కీర్తన భాగాన్ని మీ ముందు పెడుతున్నాడు. అదేంటి అని అంటే 107వ కీర్తన. 107వ కీర్తన తీసినట్లయితే 4 రకాలైనటువంటి సమస్యలు గుండా మనిషి వెళుతున్నాడు. 107వ కీర్తన మొదటి వచనము, చివరి వచనం చదివి ముఖ్యాంశముగా నేను వాక్య భాగాన్ని అందించడానికి సిద్ధపడతాను. పంచమ స్కంధము అని అంటే స్తుతి కీర్తనలు అని అర్థం. ఆకారు నుండి 107 నుండి 150 వరకు వచ్చేటువంటి కీర్తనలన్నీ కూడా స్తుతి కీర్తనలు మాత్రమే. సో 107వ కీర్తనలో ఏం కనబడుతుంది? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట, ఆయన కృప నిరంతరముండును. ఈవేళ మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చివరి డే ఏమని కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? మనం ఆయన కృప నిరంతరం ఉన్నది కాబట్టి, ఆయన మనకు చూపిన కృపను బట్టి మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? ఎవరు చెల్లిస్తారంటే, యెహోవా విమోచించిన వారు మాట పలుకుతారు. విరోధుల చేతులున్న ఆయన మనం విమోచించాడు. తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి నానా దేశమునైనా పోగు చేసిన వారు ఆ మాట పలుకుతారు. ఇప్పుడు దేవుని కృప మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకని? ఆయన దయాళుడు, ఆయన కృప కలిగిన వాడు. హీఈస్ గ్రేసియస్ అంటే దేవుడు కృప ద్వారా జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఆయన మనల్ని కాపాడాడు. ఎవరు కృతజ్ఞతలు చెల్లిస్తారు? యెహోవా చేత విమోచించబడిన వారు, ఆయన దయాళుడని గుర్తించిన ఈజ్ గుడ్నెస్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ యొక్క 31వ తారీఖున లాస్ట్ వచనం 43వ వచనం, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయాలను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. బుద్ధిమంతులైతే ఈ విషయాల గురించి ఆలోచించండి. ఏ విషయాలు? నేను చెప్పే 4 రకాలైన విషయాలు. బుద్ధిమంతుడైతే ఈ విషయాల గురించి ఆలోచించండి. ఏమిటా విషయాలు? యెహోవా కృపాతిశయాల్ని తలపోసుకోండి. ఏం తలపోసుకోవాలి? కృపాతిశయాలు. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఏ రకంగా దేవుడు మనల్ని కాపాడాడో, ఆయన కృప ఎలా చూపించాడో, ఆయన కృపాతిశయములను జ్ఞాపకం చేసుకోనండి. కృపాతిశయములు. మానవుడు 4 రకాలైనటువంటి పద్ధతులలో పరుగెడతా ఉన్నాడు. 4 రకాలైనటువంటి డైమెన్షన్స్, 4 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మనిషి ఎదుర్కొంటున్నాడు. వాటి నుండి దేవుడు ఎలా నడిపిస్తున్నాడో దానిని బట్టి దేవుని స్తుతించండి. దేవుడు మనల్ని నడిపించాడు. జనవరి 1 నుండి 31 వరకు ఈ సంవత్సరం అంతా నడిపించాడు. అందుని బట్టి గట్టిగా 2 చేతి దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. మొదట మానవుడు ఎదుర్కొనే సమస్య ఏంటంటే లాస్ట్. ఏదైతే పోగొట్టుకున్నాడో దేవుడు దాన్ని ఇవ్వబోతున్నాడు. రెండవది, మన
దోషముల నుండి మనల్ని రక్షించాడు. మూడవది సిక్నెస్, మన యొక్క అనారోగ్య పరిస్థితుల నుండి ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. నడిచాం, కొన్ని అనారోగ్యాలు వచ్చాయి, రాలేదని నేను చెప్పట్లే, వచ్చినాయి. కొన్ని పోగొట్టుకున్నాం ఈ సంవత్సరంలో తప్పకుండా. కొందరిని పోగొట్టుకున్నాం, కొన్ని పోగొట్టుకున్నాం, కొందరిని పోగొట్టుకున్నా దేవుడు నడిపించాడు. కొంత పాపంలో కూడా పడ్డాం, దేవునికి వ్యతిరేకముగా జీవించాం, కొంతకాలం దేవునికి దూరంగా బ్రతికాం, కొంతకాలము మందిరాన్ని మర్చిపోయాం, కొంతకాలము ప్రభువుని విడిచిపెట్టాం, కొంత సమయాలలో ప్రభుతో ఉన్నా కూడా పాపం అవకాశం వచ్చిందని చేశాము. అయినా దేవుడు మనల్ని నడిపించాడు. అనారోగ్యాలు వచ్చాయి, మంచాన్ని పడ్డాం, చనిపోతామేమో అనుకున్నాం, మరణిస్తామనుకున్నాం, దేవుడు బ్రతికించాడు. నెంబర్ 4, తుఫానులు ఎదుర్కొన్నాం, సమస్యలు ఎదుర్కొన్నాం. సమస్యల నుంచి కూడా దేవుడు తప్పించి ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఏమిటది? మొదటి 2వ వచనం 4వ వచనం నుండి 9వ వచనం వరకు ఏదైతే పోగొట్టుకున్నారో దేవుడు అది ఇచ్చాడు. వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగుచుండిరి, నివాసపురం ఏది వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణములు వారిలో సమస్యలను, వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారికి ఒక నివాసపురం చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 4 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఏం పోగొట్టుకున్నారో దానిని దేవుడు వారికి మరలా తిరిగి ఇచ్చాడు. ఇశ్రాయేలీలకి 430 సంవత్సరాలు, ఇంచుమించు 20 సంవత్సరాలు కావచ్చు పోని, వాళ్ళకు ఒక పురము లేదు, నివాస యోగ్యమైనటువంటి ఇల్లు లేదు. వాళ్ళు ఇల్లు లేక ఏమైపోయారు? ఆకలి దప్పుల చేత వారి ప్రాణములు సమస్యలాయి. అరణ్యములో తిరుగులాడారు, అరణ్య వేదనలు, అరణ్య రోదనలు, జీవితం అంతా కష్టాలే. 2023 ఏం బాగలేదండి. గత సంవత్సరం అంతా సమస్యగా వెళ్ళిందండి. గత సంవత్సరం అంతా బాధలతో వెళ్ళినాయండి. అరణ్య రోదనలతో మన జీవితం కొనసాగుండొచ్చు. సమస్యలు గుండా ప్రయాణం చేశాం మనం. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి నివాసపురం ఏం పోగొట్టుకున్నారు ఇశ్రాయేలీయులు అంటే? నివాసాలు లేవు వాళ్ళకి, గృహం లేదు వాళ్ళకి. అద్దె గృహాల కోసం ఇంటింటా వెదకవలసి వచ్చింది, పూరుగుడిసుల్లో నివాసించవలసి వచ్చింది, ఉన్న ఇల్లు అమ్ముకోవలసి వచ్చింది. ఇంకొక మాటలో చెప్పాలంటే తినడానికి ఆహారం కూడా లేదు. ఆకలి దప్పులు చేత వారి ప్రాణము వారిలో సమస్య. ఆకలి కొద్ది కాలం, భోజనం కోసం కొంతకాలం, ఆహారం కోసం, ఇంట్లో జీవనోపాధి కొనసాగించడం కోసం అప్పులు తేవలసి వచ్చింది కుటుంబాన్ని పోషించడానికి. ఉద్యోగం కోసం వెతకలాడవలసి వచ్చింది, భార్యా బిడ్డలను పోషించుకోవడానికి. ఇంట్లో సమస్యలను బట్టి, భర్త పడుతున్న సమస్యలను బట్టి భార్య కూడా కష్టపడాల్సి వచ్చింది. కష్టకాలంలో కొనసాగింది. వారు అలాంటి భయంకరమైనటువంటి సమస్య గుండా వెళుతున్నప్పుడు, అవును ప్రియులారా, కొన్నిసార్లు మనం ఆకలికి అలమటించేమో. ఇంట్లో ఏమి లేవండి ఇంట్లో. అవును, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రకంగా ఎదుర్కోవచ్చు. ఇంట్లో ఉండి అప్పు చేసుకుని తినొచ్చు. ఏమీ లేవండి, వండుకోలేదని నేను చెప్పట్లేదు, అప్పు చేసుకుని తిన్నాం. పోయిన సంవత్సరం మన జీవిత యాత్ర ఇలాగ ముగిసింది ప్రియులారా. కనుక చాలా పోగొట్టుకున్నాం, ఆహారాన్ని పోగొట్టుకున్నాం, కష్టకాలంలో నడిచాం, శ్రమల గుండా వెళ్ళింది మన బండి. ఎక్కడో చోటకి ప్రతిదినం ఉద్యోగం కోసం వెతికలాడవలసి వచ్చింది, ప్రతిదినం కూలి పని కోసం వెతికలాడవలసి వచ్చింది. సరైన పని దొరకక, సరైన ఆహారం లేక, సరైన బట్ట లేక, సరైన వస్త్రం లేక, సరైన గృహం లేక బాధపడుతున్నారు వీరు. సరైన మార్గం గుండా వెళ్ళలేకపోయాం. పోయిన సంవత్సరం అన్నీ ఎక్కడ చూసినా అలమటించేటువంటి బాధలే. అయినా కూడా దేవుడు విడిచిపెట్టకుండా ఏం చేశాడట?
వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. మనకి కష్టకాలం వచ్చింది, డబ్బులు అవసరం, ఇంట్లోకి వెచ్చాలకు అవసరం, ఇంట్లో బ్రతకడానికి అవసరం, కరెంటు బిల్లుకి అవసరం, ఫీజులు కట్టడానికి అవసరం, వస్త్రాలు ధరించుకోవడానికి అవసరం, కొనుక్కోవడానికి అవసరం. చాలా కష్టంగా వెళ్ళింది బండి, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు. అయినా దేవుడు వారిని విడిపించి వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవన ఆయన్ని వారిని నడిపించాను. ఎలా నడిపించాడంటే ఆయన వారొక నివాసపురం చేరినట్లు చక్కని త్రోవ. ఏంటమ్మా చక్కని త్రోవ? హైవేయా? ఇశ్రాయేలులు హైవే గుండా వెళ్ళారా? ఎలా వెళ్ళారు మరి? 4వ వచనంలో ఎడారి త్రోవ అని ఉంది. అక్కడ 4వ వచనం ఏముందండి? అరణ్యమందలి ఎడారి త్రోవ దేవునికి ఎలా కనిపించింది? చక్కని త్రోవ. మనకి ఎడారిగా ఉంటుంది, మనకి అరణ్యంగా ఉంటుంది, మనకి కష్టంగా ఉంటుంది, నడవడం కష్టం, ఎండ దెబ్బ తింటాం, కాళ్ళు కాలిపోతూ ఉంటాయి, ఆహారం ఉండదు, నీళ్లు ఉండవు, ఎడారిలో సమస్యలు ఎదుర్కొంటాము. కానీ అది దేవునికి చక్కని త్రోవట. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి సమస్యలు గుండా నడుస్తున్నప్పుడు, ఎడారులు గుండా నడుస్తున్నప్పుడు, కుమిలిపోతున్నప్పుడు అది దేవునికి ఇష్టమైన దారి. నిన్న మార్గంలో నడిపించడానికి దేవుని ఉద్దేశం ఏదో ఉంది, దేవుని సంకల్పం ఏదో ఉంది. ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో గుండా నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఎర్ర సముద్రంలో గుండా వారిని నడిపిస్తాడు, ఒక్కొక్కసారి యొర్దాను గుండా నడిపిస్తాడు, ఒక్కొక్కసారి. అది ఆయనకి చక్కని త్రోవ. మనకి నచ్చకపోవచ్చు, మనకి చెడ్డ త్రోవగా ఉండొచ్చు, మనకి కరుకు త్రోవగా ఉండొచ్చు, మనకి దెబ్బ తగిలే త్రోవగా ఉండొచ్చు, మనం మాడిపోయే త్రోవగా ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని నడిపించవలసిన త్రోవ అదే. ఏంటి బాధలు, ఏంటి సమస్యలు అనుకోవచ్చు, ఆయన మనల్ని చక్కని త్రోవన మనల్ని నడిపించాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని చక్కని త్రోవ నడిపించాడు. బాధలు చక్కని త్రోవ అంటే బాధలకు చక్కని త్రోవే దేవునికి. అప్పు చేశాను సార్, చక్కని త్రోవే. ఆకలితో అలమటించాను సార్, చక్కని త్రోవే. దప్పికి చేత అలమటించాను సార్, చక్కని త్రోవే. దేవునికి అది ఇష్టమైన దారి. అది దేవుని మనుషుల తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు, మన ఉద్దేశాలు వేరు. ఇందాక మాస్టర్ జ్ఞాపకం చేశారు, ఏసేపు ఆ త్రోవలో వెళ్ళడం అది చక్కని త్రోవ, అంతే. ఆ త్రోవ గుండా వెళితేనే కానీ అది అక్కడికి చేరుకోలేడు. ఆ త్రోవ గుండా వెళితేనే కానీ డెస్టినేషన్కి చేరుకోలేం. కనుక ఒక గమ్యానికి చేరుకోవాలంటే కొన్ని కష్టాల గుండా, అరణ్య మార్గమున, ఆకలి దప్పుకలతో సమస్యలు వచ్చినప్పటికీ దేవుడు మనం నడిపించుకుంటూ వదిలిపెట్టకుండా ఈ చివరి రోజు వరకు దేవుడు మనం తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభునందు ప్రియులారా, కొన్నిసార్లు మనం ఏమేమి ఈ సంవత్సరంలో పోగొట్టుకున్నా కూడా దేవుడు అవన్నీ ఇచ్చుకుంటా చివరికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలుకి ఇల్లు లేనప్పుడు, ఇశ్రాయేలుకి నిలవడానికి నీడ లేనప్పుడు, ఆకలితో అలమటిస్తున్నప్పుడు వారికి ఆహారం ఇస్తూ వారిని నడిపించుకుంటా చక్కని నివాసపురము చేరినట్లు చక్కని వాళ్ళకి మరలా తిరిగి ఏది పోగొట్టుకున్నారో ఆ నివాసపురానికి చేర్చి ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలను దేవుడు వారికి ఇచ్చాడు. అందుకని దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు ఒకసారి ఇలా ప్రసంగం చేస్తున్నారట. బెంగళూరులో పెద్ద చర్చ్ అది. ఆయన ఒక పాస్టర్ గారిని గెస్ట్ కింద పిలిచారట ఆ ఊరికి. అయితే ఆ గెస్ట్ కింద పిలిచినప్పుడు పాస్టర్ గారు ఆ ఊరిలో ప్రసంగం చేస్తున్నారు. చేసేసి ఆయన మరి వర్తమానంలో ఈ మాట చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని శ్రమల్లో అది ఏమైతే పోగొట్టుకున్నారో అది దేవుడు మళ్ళీ తిరిగి పోతున్నాడు. ఆకలి దప్పులంటే పోగొట్టుకోవడమే కదా. ఏదో పోగొట్టుకున్నాం, పొలం పోగొట్టుకున్నాం, భూమి పోగొట్టుకున్నాం, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాం, ఎంతో ఇంట్లో సమృద్ధి ఉండేది, సమృద్ధి పోగొట్టుకున్నాం, దేవుడు తిరిగి ఇస్తాడని అన్నాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక ఆయన వెళ్ళి కలిశాడు పాస్టర్ గారిని. అయ్యా, నేను పోగొట్టుకున్నాయి ఇస్తాడంటారా? అరణ్య మార్గంలో నడుస్తున్నాను, ఆకలి దప్పుకులు అలమటిస్తున్నాను, కోట్ల రూపాయల నష్టాల్లో నడుస్తుంది నా కంపెనీ. ఓ, పాస్టర్ గారు పిలిచన్నాడట, దేవుడు ఈ సంవత్సరంలో మీ కంపెనీ మరలా దేవుడు తెరవబోతున్నాడు. పాస్టర్ గారు చెప్పేసి వెళ్ళిపోయారు. ఇది నిజమంటారా అంటే నిజమే. ఎందుకనంటే ఆ కంపెనీ కొన్ని కోట్ల నష్టంతో మరి గవర్నమెంట్ వారి కంపెనీని సీల్ చేశారు.
దానివల్ల నష్టం వచ్చేసింది. కంపెనీ సీల్ అయిపోయింది, కంపెనీ మూసేశారు. కంపెనీ మూసేయటం వల్ల ఈ లేబర్ కోర్టుకు వెళ్ళడం వల్ల కొన్ని కోట్లు, కానీ నెల నెల వచ్చేటువంటి ఉత్పత్తి రాకపోవడం వల్ల కొన్ని కోట్లు నష్టం అయిపోయింది. ఇది కోర్టులో పడింది. ఇది కోర్టు వాయిదా అయిపోయింది. నెక్స్ట్ వీక్లో వాయిదా ఫైనల్ వస్తుంది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నా కంపెనీ మళ్ళీ తెరవబడడానికి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి, నేను మళ్ళీ కంపెనీ తెరుచుకుని అభివృద్ధిలోకి రావడానికి అని అన్నీ ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. పాస్టర్ గారు ఎప్పుడైతే కంపెనీ తెరవబడుతుంది అని చెప్పారో నెక్స్ట్ కోర్టుకి అయితే వెళుతున్నారు. వెళ్ళేటప్పటికి ఏ ఆఫీసర్ అయితే, ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయితే ఈ తెరవడానికి ఫైల్స్ చూస్తున్నాడో ఆ వారం ఫైనల్ అయిపోద్ది అనుకునేటప్పటికి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. 2-3 సంవత్సరాలుగా ఈ కంపెనీ తెరవడానికి అన్ని రకాలుగా ఫైల్ చేసుకుని వచ్చి చివరికి వచ్చేటప్పటికి కంపెనీ తెరుస్తారు అనేటప్పటికీ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఎప్పుడైతే ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయాడో ఈయన అనుకున్నాడు, ఏంటి పాస్టర్ గారు కంపెనీ తెరుస్తారు అనుకున్నాడు. 2-3 సంవత్సరాల నుంచి డీల్ చేస్తున్న ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఇప్పుడు నా కంపెనీ తెరవడానికి మళ్ళీ కొత్త ఆఫీసర్ వస్తాడు, మళ్ళీ కొత్త రెడ్డి వచ్చాడు, మళ్ళీ మొదలెట్టండి రా అన్నట్టు ఏదో అంటారు కదా, మళ్ళీ మొదలుకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆయన ఎంక్వైరీ చేయడం, మళ్ళీ తడవడం, ఎక్కడ లాస్ అయింది, ఎందుకు లాస్ అయింది, ఇవన్నీ ఎంక్వైరీ చేసి కంపెనీ తెరవడానికి జీవో ఇవ్వాలంటే మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాలు పట్టేస్తుంది. ఇంకా కోట్ల నష్టానికి వెళ్ళిపోతానని నిరాశలో ఉన్నాడు. ఈ కొత్త ఆఫీసర్ ఇక్కడికి వచ్చాడు కదా, ఆ వచ్చిన ఆయన మరి ఈ యొక్క అన్నీ కూడా డీల్ చేస్తున్నాడు. ఆయన వచ్చిన కొత్తగా ఫైల్స్ తీసుకుని చూస్తున్నాడు. ఎందుకు ఆఫీసర్ గారు వచ్చి ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన, ఆ ఢిల్లీలో మొన్న ఏ వారం ప్రసంగం చేశారో ఆ పాస్టర్ గారి యొక్క సంఘ విశ్వాసట, అయ్యగారు నేను బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యాను, ఏంటోనండి నన్ను అస్తమాటు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, నాకేం అర్థం అవ్వట్లేదు, నేను ఏ చర్చికి వెళ్ళాలంటే పలానా చర్చికి వెళ్ళి మొన్నే వాకింగ్ చెప్పానంటే ఆ చర్చికి వెళ్ళాడు. సరే ఈలోగా చర్చిలో వాక్యాన్ని వింటున్నాడు, బాగానే ఉంది. ఈ ఆఫీసర్ గారు ఈ కేసు అంతా చూశారు. ఇంచుమించుగా 3 నెలలు ఉన్నారు. 3 నెలల్లో అతనికి వచ్చినటువంటి ఆస్తి నష్టం అంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాత కంపెనీ తెరవడానికి ఆర్డర్స్ ఇచ్చేసి కొంత లోన్ కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఆయన క్లియర్ అయిపోయి మెల్లిగా చర్చిలో కూర్చున్నాడు. ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఇదిగో అయ్యా మీరు ఆఫీసర్గా వచ్చారు, నేను క్రిస్టియన్నే, మీరు క్రిస్టియన్నే, ఇది నా కేసు అంటే ఆయన అన్నీ క్లియర్ చేసి మొత్తం కంపెనీ తెరవడానికి అవకాశం ఇచ్చేసి లోన్ కూడా ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఈయన పాస్టర్ గారితో చెప్పాడు, సార్ నేను నిరాశపడ్డాను, ఆఫీసర్ గారు వెళ్ళిపోయారని. ఇంకొక ఆఫీసర్ గారు వచ్చారు, నా కంపెనీ తెరవబడింది, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆ నైట్లో మళ్ళీ ఆఫీసర్ గారికి ట్రాన్స్ఫర్ వచ్చేసిందంట. మళ్ళీ ఫోన్ చేశాడు, పాస్టర్ గారు మమ్మల్ని ఎక్కడ తిన్నంగా ఉంచరండి, మళ్ళీ నేను ఢిల్లీకి వచ్చేస్తున్నాను, మళ్ళీ రిటర్న్ వేస్తారు 3 నెలలకేనంటే ఇక్కడ నేను రిటర్న్ వచ్చేస్తున్నానండి అని చెప్పి ఆయన రిటర్న్ వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నీ కొరకు దేవుడు ఒక క్రిస్టియన్ ఆఫీసర్ని పంపించి అతని కంపెనీ తెరిచేలాగా దేవుడు చేశాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించు. ఒక్కొక్కసారి నిరాశలోకి వెళ్ళిపోతాం, ఒక్కొక్కసారి మనకు అవకాశం లేదనుకుంటాం, ఒక్కొక్కసారి ఆకలి దప్పుకులు తెరవబడ్డాయి, కంపెనీ మళ్ళా కోట్లు వ్యాపారం మళ్ళా ప్రారంభించబడింది. ఇది బెంగళూరులో జరిగిన సంఘటన నేను విన్నది. ఎందుకు ఆఫీసర్ మళ్ళీ పాత ఆఫీసర్ వచ్చేసాడట. ఏం జరిగింది అని అంటే దేవుడు అతని యొక్క కష్టం తీర్చడానికి దేవుడు అతని కొరకు ఒక ఆఫీసర్ని పంపించాడు 3 నెలల కొరకు. ఒక్కొక్కసారి మన జీవితాలు ఆకలి దప్పుకులు ఉన్నప్పుడు, కష్టకాలాలు ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడుదల చేయడానికి సరైన మార్గంలో నడిపిస్తున్నాడనే సంఘటన మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మొదట నువ్వేం పోగొట్టుకున్నావో, నువ్వేమైతే సంపాదించలేకపోయావో అది దేవుడు మరలా తిరిగిచ్చేలాగా చేస్తూ ఈ సంవత్సరం అంతా దేవుడు ఆకలేసినా, దప్పుకలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆయన గమ్యానికి చేర్చాడు. మనల్ని చాలామందిని చేర్చాడు, ఇంకా అనేకుల్ని చేర్చబోతున్నాడు. అందుకని దేవునికి నమ్మలోడు దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం ఏబడింది 8వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసి కార్యాలను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదుముగాక. యాలయనగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుచున్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఎవరైతే ఆశగా ఉన్నారో 2023 బ్రతకడం ఎలాగా, ఆకలి, పిల్లల్ని పెంచడం ఎలాగా, కూలి పని ఎలాగ వస్తుందో, ఉద్యోగం లేదు నాకు, ఎలాగ పోషించుకోవాలనుకున్న నిన్ను మేలుతో నింపి మరొక క్రొత్త సంవత్సరంలోకి కొన్ని గంటల్లో దేవుడు ప్రవేశింప చేయబోతున్నాడు. అందుకని దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇది మొదటిది.
రెండవది, మనము ఎక్కడ పడిపోయామంటే 10వ వచనములో, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనపకట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయవారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేశాను. వారి కూలి ఉండగా సహాయములు లేకపోయేను. ఈ 3 వచనాలు మీరు చదివితే మీకేమర్థమవుతుంది? దేవునికి ఆజ్ఞలు మీరి పాపములో పడిపోయాం. దేవుడు ఈ సంవత్సరం తెల నడిపించాడంటే, మొదట మనం శారీరక ఇబ్బందుల్లో ఏమి తిందుము, ఏమి త్రాగిద్దాము, ఎలా బ్రతకాలనుకున్నప్పుడు ఆయన మనల్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చాడు, అవన్నీ ఇస్తూ. రెండవది 10వ వచనం చూసారా, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానము తృణీకరించినందున, అంటే దేవుని ఆజ్ఞను మీరటమే పాపము. మహోన్నతుని యొక్క తీర్మానం ఏమైతే చేశాడో, దేవుని చిత్తం ఏదైతే ఉందో, తీర్మానం అంటే దేవుని చిత్తం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరిగినా కూడా పాపములో పడిపోయావు. 2023లో గత సంవత్సరంలో నువ్వు పాపంలో పడిపోయినా ఆయన నిన్ను నడిపించుకుంటూ వచ్చాడట. బాధ చేతను ఇనపకట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలో నివాసం చేయవారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేసిన వారి కూలి ఉండగా బాధ చేత ఇనపకట్లోకి వెళ్ళిపోయారు చాలామంది. అంటే సిన్, పాపంలోకి వెళ్ళిపోయి. మొదటేమో పోగొట్టుకున్నాం, సరైనటువంటి ఆహారం లేదు, సరైనటువంటి ఇంట్లో సమృద్ధి లేదు. రెండవదేమో పాపములో పడిపోయాం. 2000 గత సంవత్సరం అంతా పాపంలో పడిపోయేవేమో. 1వ తారీఖు నుండి ఏదో ఒక సిన్ను నిన్ను వెంటాడింది. ఆయన ఆజ్ఞను అతిక్రమించావు, తీర్మానాలు తృణీకరించావు, నువ్వు కూలిపోయావు. ఇప్పుడు ఎక్కడ పడిపోయావంటే చీకట్లోకి వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నది బైబిల్లో? చీకటిలోను మరణాంధకారంలోకి వెళ్ళిపోయాం. చీకటిలోకి వెళ్ళిపోయాం. కొన్నిసార్లు చేయకూడదనుకున్న పని చేసేసాం, తినకూడదన్నా తినేసాం. 18వ వచనం వరకు ఈ దోషంలో పడిపోవడం గురించి రాయబడింది. 18వ వచనం వరకు. 18వ వచనం చూసినట్లయితే వారు 17-18 బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. అమ్మా, బుద్ధిహీనులు తమ దోష ప్రవర్తన చేత పడిపోయావు. గత సంవత్సరం అంతా నీవు దేవునికి విరుద్ధముగా పడిపోయావు. నాకు తెలీదు ఏ పాపంలో పడిపోయావో. సినిమాలు బాగా ఎక్కువ చూసుండొచ్చు, డ్యాన్సులు బాగా ఎక్కువ చూసుండొచ్చు, యవనస్తులు బాగా సెల్ ఫోన్లో చూడరాని దృశ్యాలు చూశారు, ఇన్స్టాగ్రామ్లో ప్రవర్తించావు నీ ఇష్టానుసారంగా. నీ దోషము చేత నువ్వు వాట్సాప్లో బుక్ అయిపోయావు, నీ దోషం చేత నువ్వు ఫేస్బుక్లో నీ ఇష్టానుసారంగా జీవించావు. అబద్ధాలకి, మోసాలకి నీ దుష్ట ప్రవర్తన చేత, తమ దోష చేతను బాధ తెచ్చి. ఎందుకు బాధలు వచ్చినాయి నీకు? ఎందుకు సమస్యలు వచ్చినాయి నీకు? ఇనప కట్ల చేతను బంధించబడ్డావు. ఏ కట్లట అన్నాడమ్మా? 11వ వచనంలో ఇనప కట్ల చేత బంధింపబడిన వారై చీకట్లో. చాలామంది ఇనప కట్లకి బానిస అయిపోయారు. మద్యపానానికి, చక్కని ఏదో రకరకాలైన మత్తునిచ్చేటువంటి సిగరెట్లకి బానిస అయిపోయారు. భయంకరమైనటువంటి త్రాగుడికి బానిస అయిపోయారు. భయంకరమైనటువంటి వ్యభిచారానికి బానిస అయిపోయారు. భయంకరమైనటువంటి అక్రమ సంబంధాలకి బానిస అయిపోయారు. భయంకరమైనటువంటి జూదానికి బానిస అయిపోయారు. భయంకరమైనటువంటి దుర్వ్యాపారము, నీ సారా వ్యాపారానికి బానిస అయిపోయావు. అయినా కూడా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దేవుని మందిరానికి రాకుండా నువ్వు పాపం చేశావు. దేవునికి విరుద్ధముగా ఎన్నో దోషాలు కట్టుకుంటూ వచ్చావు. నువ్వు ఏం చేసావు? 18వ వచనంలో భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు, భోజన పదార్థాలు మానేసి, మనోళ్ళు ఏ పదార్థాలు తీసుకుంటున్నారండి? మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. ఈ నైట్ చూడాలి, 31st నైట్ చూడాలి, భోజన పదార్థాలు మానేసి, మత్తు పదార్థాలు, భోజన పదార్థాలు మానేసి శరీర శృంగాల కోసము స్త్రీలు తమ మానాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఈ నైట్ మరి కొంతమంది స్త్రీల చేత నగ్నంగా డ్యాన్సులు వేయించే కార్యక్రమాలు చేస్తున్నారు. వారు వివస్త్రులుగా అవుతున్నారు, పురుషులు వివస్త్రులుగా అవుతున్నారు. మద్యానికి, మత్తుకి, లైంగిక వాంఛలకి, పాపానికి బానిస అయిపోయారు, పడిపోయారు వారు. ఇశ్రాయేలీలు దేవుని దోషము, దేవుని ఆజ్ఞల మీరి ఆయన తృణీకరించారు. ఆయన తీర్మానాన్ని తృణీకరించి బాధల్లోకి వెళ్ళిపోయారు. మరణ బంధకాల్లోకి వెళ్ళిపోయావేమో,
చీకట్లోకి వెళ్ళిపోయేమో, ఎవరు బయటకు లాగలేనటువంటి క్రూరమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోయావేమో. అయినా దేవుడు నిన్ను చంపలేదు, అయినా దేవుడు నిన్ను నాశనం చేయలేదు, నేను బ్రతికించుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు మారుతావేమో అని, నువ్వు మానుతావేమో అని. పైకి భక్తుడిగా నటించుచు రహస్యముగా నీ బుద్ధి మారలేదు, నీ బతుకు మారలేదు, నీ బూతులు మారలేదు, నీ ద్వేషం మారలేదు, నీ స్వార్థం మారలేదు, నీ అబద్ధం మారలేదు. ఇనుప కట్లు చేత బంధించబడ్డారు. చీకట్లో ఉన్న వారి బంధకాలు తెంచడానికి, మరణాంధకారంలో మరణమైపోతామని తెలిసుండి కూడా అదే తాగుతూ చనిపోతామని తెలిసుండి కూడా అదే వ్యసనానికి లోనైపోయి దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్న సహోదరి సహోదరుడా, మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించడం, ఆయన కృప నిరంతరం ఉండు, నిత్యం ఉండు. ఎందుకంటే నాయనా అన్నీ పోగొట్టుకున్నాం, నివాసపురం లేదు, గృహం లేదు, ఏమీ లేదన్నప్పుడు, ఆకలి దప్పుకిల్లో ఉన్నప్పుడు వారిని పోషించి వారిని విడిపించిన దేవా నీ వందనాములు. ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే చేసావో మాకును దేవుడు కనుక నడిపించు. ఓ నాయన, పాపములో మరణాంధకారంలో పడిపోయిన వారిని లేవనెత్తావు, రోగములో ఉన్న వారిని లేవనెత్తావు, తుఫానులోంచి తప్పించి ఈ చివరి సంవత్సరాంతముల నుంచి మరొక నూతనమైన సంవత్సరం పోతున్నందుకే స్తుతి చెల్లిస్తున్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, నువ్వు విడిపించగలిగిన దేవుడు గనుక, నీవు రిస్క్ నుంచి తప్పించే దేవుడు గనుక, నిన్ను ప్రార్థించి కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టరి వారు ఆపదలను విడిపించినట్లుగా ఎవరైతే ఈ వర్తమానం విని నీ దగ్గర మొరపెట్టుకుంటున్నారో వారు తుఫానుల సమస్యల నుండి, శ్రమల నుండి, తట్టుకోలేని దిక్కుతోచలేని స్థితిలో నుండి వారికి ఇప్పుడే మీరు సహాయం అందించండి. రోగులైతే స్వస్థపరచండి, పాపములైతే విడుదల కలుగు చేసి రక్షించండి. ఒకవేళ ఏమైనా పోగొట్టుకుని అప్పుల చేత, ఆకలి చేత, రోగముల చేత, దప్పికి చేత నివాసములు లేక అలమటిస్తుంటే వారిని మీరే అనుగ్రహించి వారిని నడిపించమని, కృతజ్ఞతా భావంతో జీవించే భాగ్యమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.